నేను చచ్చిపోయేదాకా ఉంటా. పక్క పక్క చచ్చిపోయేదాకా. వాళ్ళు ఏదైనా గుర్తించినా గుర్తించకపోయినా ముఖ్యమంత్రి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏది డిసైడ్ చేస్తే ఏది లేదు సోమన్న నువ్వు పాట పాడుకుంటూనే పార్టీలో తిరగాలి, నువ్వు కార్యకర్తగానే ఉండాలంటే కార్యకర్తగానే పనిచేస్తా. ఎందుకన్నా ఇంత తగ్గించుకుంటా నేను ఎలాంటి ఇదండి ఇది నా తగ్గించుకోవడం అనట్లేదు. నేను నా నిబద్ధత, నా నిజాయితీ, నేను పని చేయాలనుకుంటున్నా, నేను అలా బతకాలనుకుంటున్నా, నేను అలా కాంగ్రెస్ పార్టీలో నా సేవ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ నేను పని చేస్తా. ఈ 10-12 ఏళ్ల కాలం 15 ఏళ్ల కాలం పని చేసుకుంటూ వస్తున్నా. ఓకే, నేను పని చేస్తా. ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీ కోసం కేసీఆర్ సీఎం అయిన కానుండి నేను పని చేసుకుంటూ వచ్చిన. కేసీఆర్ అనేక మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, మోసం చేసిండు, ద్రోహం చేసిండు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డా. రేపు ఫ్యూచర్ లో కూడా నిలబడతా. రేపు ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు నా రాజకీయ జీవితం నాకు ఓపిక ఉండి ఆడి పాడేంత సేపు నేను పార్టీ కోసమే నా వాయిస్ వినిపిస్తా, పార్టీ కోసమే నిలబడతా, పార్టీ కోసమే మాట్లాడతా. దీన్ని నువ్వు దిగజారుడు అనుకో, దీనికి సరెండర్ అయింది అనుకో, కమిట్మెంటే అనుకో, ఆయన నిజాయితీ అనుకో, ఏదైనా అనుకో, తప్పులేదు అంతే. ఇక నేను మళ్ళా సోమన్న 14 పార్టీలు మారిండానో 14 విషయాలు ఇది అక్కర్లేదు నాకు. రైట్. సోమన్న పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసారు? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్లో ఉన్నాం, వారు బిజీలో వారు ఉన్నారు, నా బిజీలో నేనున్నా. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ ఉంది, నా వేదిక మీద నేనున్నా, వారి వేదిక మీద వారు ఉన్నారు. మేము ఒక పార్టీలో ఉండుకుంటా ఒకే వేదిక మీద ఒక విషయం కోసం పనిచేస్తున్నప్పుడు ఇక గడికి పోయి ఊకే పోయి సార్ నేను వస్తున్నా, సార్ నేనున్నాను, ఇలా ఇది సాధ్యమేనా? తప్పు కదా అది. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతే వాడు డిస్టర్బ్ చేసి ఊకే 24 గంటలు నేను పోయి అట్లా ఉండడం పద్ధత భావ్యం? రేవంత్ అన్న అనే చనువు నుంచి రేవంత్ సార్ అనే అంత చనువుకు దూరం అయ్యారు మీరు. తప్పు రాంగ్ అది. మేము రేవంత్ అన్నానే ఆనాడు సంబోధించినాము, రేవంత్ అన్ననే ఈనాడు మా గుండెలో ఆ పేరు ఉంటది. అర్థమైందా? వారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సహజంగా అనొచ్చు, నలుగురు ముందు సార్ అని సంబోధి తప్పే ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ప్రతిదాన్ని కూడా మనం అట్లా మాట్లాడలేము. ఇప్పుడు రేవంత్ అన్న ఆయన అన్నాడు, ఆయన నన్ను సార్ అని పిలువని అన్నాడా? రేవంత్ అన్నానే అంటాం, అన్నానే మా గుండెలో ఉంటది. ఎన్నడూ మేము సార్ అని అనం, సహజం అది. ఎవరితో మాట్లాడేటప్పుడు మరి ముఖ్యమంత్రి గారు వచ్చిరానమ్మా, సీఎం గారు వచ్చిరానమ్మా, రేవంత్ సార్ ఉన్నాడా అని అనమా? ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడతాం కదా, సహజమే కదా అది. దాన్ని కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. రైట్. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఖచ్చితంగా మాకున్నటువంటి సమాచారం ప్రకారం, మా సర్వే ప్రకారం కూడా 14 సీట్లు మా పార్టీ గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకున్నది. 14 సీట్లు పక్కాగా పక్కా ఏదేమైనా గెలుస్తాం. మేము గెలుపుతోడు గెలుస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం గెలవాలి మరి అట్లా అంటే? ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు 80% ఒక్క సీట్ గెలిచే ఛాన్స్ లేదు. గెలిచే ఛాన్స్ లేదు. ఆ కొద్ది గొప్ప ఏమన్నా ఉంటే బీజేపీ కొంత రావచ్చు, మిగతాది భయం తప్ప బీఆర్ఎస్ గెలుస్తుంది అయితే ఏడ కూడా చెప్పు, నువ్వు చెప్పేది ఏ సీట్ గెలుస్తావు నువ్వు చెప్పు, నేను మాట్లాడతా. మల్కాజ్గిరిలో ఏడ ఉందో? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తారా, లేకపోతే సునీత గారు గెలుస్తారా, రాయుడు లక్ష్మారెడ్డి గారు గెలుస్తారా? కాంగ్రెస్ గెలుస్తుంది మల్కాజ్గిరి మా సిట్టింగ్ సీట్ అది. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్. అంత ఫోకస్ గా తిరుగుతా ఉన్నారా, ప్రచారం చేస్తా? బ్రహ్మాండంగా తిరుగుతున్నాం. మేము కూడా సభలకు అటెండ్ అయినాం, ఈ రోజు కూడా అటెండ్ అవుతున్నాం. సికింద్రాబాద్ పికెట్ లో ఈ రోజు కూడా మీటింగ్ లో పాల్గొంటున్నాం. ఓకే, మొన్న పాల్గొన్నాం. ప్రతి సభకు తిరుగుతున్నాం. అశేషమైన స్పందన, అశేషమైనటువంటి అభిమానం. ఇప్పుడు కాదండి మీరు ఏమనుకుంటారు, ఎందుకు అట్లా తక్కువ అంచనేసి అంత సింపుల్ గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీని? ఒక్కొక్కడు ₹7 ఖర్చు పెట్టకుండా కూడా 50,000, 60,000, 70,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉందా? ఏదైనా చరిత్రలో ఉందా? మనిషిని చూసి కాదాడా, కాంగ్రెస్ పార్టీ నమ్మకం అనే ఒక వేవ్ వచ్చేసింది. అర్థమైందా? ఎక్కడెక్కడ అభ్యర్థుల ముఖాలు చూసో ఇంకోటి అట్లా కూడా కాదు. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం, అర్థమైందా? వాళ్ళు మాటిస్తే తప్పరు, నిలబడుతుంది పార్టీ అనేటువంటి ఒక ఆలోచనతో ఏసీని గెలిపించారు. తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లో పరిపాలించినటువంటి లీడర్ల యొక్క మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ జోడై అద్భుతంగా పార్టీని ఒక అద్భుతంగా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్ల రేపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పక్కా. సరే అన్న, మిమ్మల్ని అన్ని పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. పార్టీలను ఏపుడు సోమన్న మోసం చేయలే కానీ పార్టీలు మాత్రం సోమన్న మోసం చేసిన, దీన్ని ఏకీభవిస్తారా? అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నేను మోసం చేసిందని నేను చెప్పలేదే.
కాంగ్రెస్ పార్టీ ఏం మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీని మీరు మోసం చేసిరా? లేదు, ఈడ మోసం లేదు, అన్యాయం లేదు, దగా లేదు, మిస్అండర్స్టాండింగ్ కొన్ని విషయాల పట్ల ఆ పరిస్థితిలో కొంత రాంగ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేయడం ఏంది, నేను కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది ఏంది? కాంగ్రెస్ పార్టీకి నేను అవసరం, నాకు కాంగ్రెస్ పార్టీ అవసరం, కలిసి పని చేసుకున్నాం, కలిసి తిరిగినాం, కలిసి ఉన్నాం, ఆ జెండాను మోసినాం, ఆ జెండాను మోసినాం, మళ్ళీ కూడా మోస్తాం, భవిష్యత్తులో కూడా మోస్తాం. ఎటువంటి మార్పు ఉండదంట? ఏమి ఉండదు. ఇంకా 30 ఏళ్ల పాటు నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం కాంగ్రెస్ జెండా చేతులు పట్టుకునే తిరుగుతా, కాంగ్రెస్ సైనికుడుగానే పనిచేస్తా. అంతే, ఇది రాసి పెట్టుకోండి. అన్న రికార్డెడ్, ఇది రికార్డే చేసుకోవే, 190 సార్లు రికార్డ్ చేయి. నేను కాంగ్రెస్ పార్టీ సైనికుడుగానే ఉంటా, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తా. రైట్. సోమన్న చెప్తున్నటువంటి అంశాలన్నీ గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో కట్టే కాలేదాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పేసి శపథం చేస్తా ఉన్నాడు. మీ అభిప్రాయాన్ని మీరేమనుకుంటారు? సోమన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంచి జరుగుతుంది సోమన్న కానీ మీరు అనుకుంటే అవును అని, లేదు అంటే కాదు అని కామెంట్ రూపంలో మీ భావాన్ని వ్యక్తపరచండి మిత్రులారా.